నిజముగా ఒదిగి దేవుని ప్రత్యక్షతలను పొందుకునే ఒక స్త్రీగా మనం ఉండాలి. ఏది నువ్వు ఎన్నుకుంటున్నావు? దేనికి నువ్వు ఒదుగుంటున్నావు? హెచ్చు, ఘనత, పేరు, ప్రాముఖ్యం అన్నీ పోతాయి. ఇక్కడ నువ్వు తగ్గించుకుంటే ఆ రాజ్యంలో నువ్వు హెచ్చించబడతావు. ఇక్కడ నువ్వు తగ్గించుకొని దేవుని కొరకు నిలబడితే ఆ రాజ్యంలో నువ్వు హెచ్చించబడతావు. అందుకనే యేసయ్య అంటాడు కదా, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము? ఏం ప్రయోజనము? నువ్వు దేవుని కొరకు నిలబడకుండా, దేవుని కొరకు జీవించకుండా, ఈ కాలం మట్టుకే కదా అది మోసం చేసేది. ఈ కాలం మట్టుకే కదా నువ్వు చెదరగొట్టగలిగింది. ఇక్కడ వరకే కదా. ఆ తర్వాత నువ్వు ఎంత ఉగ్రతలోకి వెళ్తావో ఆలోచించుకోగలుగుతున్నావా? స్త్రీలారా, చాలామంది తెలుసో తెలియకో అలాంటి వారికి సహకరిస్తూ సంఘమును నాశనము చేయాలని, సంఘాన్ని పాడు చేయాలని, సంఘములో అల్లకొల్లలము రేపాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి వైపున ఉండాలో తెలుసా? ఎవరి వైపున ఉండాలో తెలుసా? నీకు నియమించిన దేవుని దాసుల వైపే ఉండాలి. నీ స్వరము ఎవరి స్వరమై ఉండాలో తెలుసా? నీ దైవజనుడి స్వరమే నీ స్వరమై ఉండాలి. నీ సంఘ విషయంలో నీ భారం ఏమై ఉండాలో తెలుసా? నీ దాసుని భారమే నీ భారమై ఉండాలి.